వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు తెలంగాణ వాళ్ళందరికీ తెలుస్తున్న విషయమే, కానీ చాలామందికి బయట వాళ్ళకి తెలియని ఒక మంచి చాలా విశేషమైన పుణ్యస్థలము, క్షేత్రం గురించి నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి ఎక్కడికి ఏంటి అనే విశేషాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. మరి కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూస్ కూడా ఇలాగే అందిస్తూ ఉండండి. మీ సపోర్ట్ని నాకు తెలియచేస్తూ ఉండండి. ఒక లైక్ కూడా కొట్టేసేయండి అలాగే. అండ్ మరి నేను మా మోహన్ మా బంటుడు కలిసి ఈ ఆదివారం సరదాగా కాసేపు అలా రిలాక్సింగ్గా ఉంటుంది. పని ఒత్తిడిల్లో మనం అప్పుడప్పుడు అలా సాటర్డేస్ సండేస్ అలా బయటకు వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా, అలా వెళ్దాము అని చెప్పేసి కార్లో బయలుదేరామన్నమాట. అన్ని గుళ్ళు దర్శనం చేసేసుకుని వచ్చేస్తాం కదా బంటి. మాట్లాడది అంటే దాక్కుంటాడు. దూరంకెళ్ళి చదువు బండి. సిద్దిపేట 39, హుస్నాబాద్ 75, కరీంనగర్ 99, పెద్దపల్లి 133, సిరిసిల్ల 77, వేములవాడ 85, జగిత్యాల, కోరుట్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల 25 కిలోమీటర్స్. ఇక్కడ పంచనవాడ నుంచి సిద్దిపేటకు వెళ్ళే దారిలో అంటే మనం కొమరవెల్లి ఆల్మోస్ట్ ఈ సిద్దిపేటకి 24 కిలోమీటర్ల కొమరవెల్లి చుట్టుపక్కల అంతా కూడా చక్కగా రోడ్ అది వేసి కొంచెం డెవలప్మెంట్ అయితే చేశారు. చాలా బాగుంది. అండ్ అలాగే సత్రాలు కూడా ఉన్నాయి. సత్రాలు వచ్చేసి ఇలాగా ఈ సత్రాలు అటు ఇటు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా సత్రాలు అనమాట. అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేస్తారు. అండ్ అంతేకాకుండా కొమరవెల్లి లోపలికి వెళ్ళేప్పటికీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పసుపు పచ్చటి బిల్డింగ్స్ తోటి కొమరవెల్లి ఆలయం అంతా కూడా పసుపు పచ్చ కలర్లో చాలా బాగుంది. అంతేకాకుండా చుట్టూ అటు ఇటు చిన్న చిన్న వ్యాపారులు గాజులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో గాజులు పెట్టుకుని. అండ్ నేను చాలా రోజుల తర్వాత మన చిన్నప్పుడు వేయించుకున్నట్టుగా గాజులు వేయించుకున్నానండి. చాలా సంతోషం అనిపించింది. అండ్ కలర్ఫుల్ గాజులు అయితే చాలా బాగున్నాయి. మోహన్ గాజులు వేయించుకుంటా. గుడికైతే పోయేద్దాం. ముందే వేసుకోవాలి గాజులు, ముందే వేసుకుని వెళ్తారు. అడిగినా విజయ్ ఎంతనా? అమ్మాయిల గుడి మొత్తం కుల్లనేనా? చాలా రోజులైంది ఇలా వేయించుకుని, ఊర్లలో ఎక్కడో వేయించుకుంటాను. వచ్చేవారమ్మా అమ్మ జాతర 7 తారీఖు నుంచా 8 తారీఖు నుంచా? లగం ఇంకా 10 రోజులు ఉందా? సంక్రాంతి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది కదమ్మా. అదే డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అచ్చా. చేయి నొప్పి ఉంది మెల్లగా. తీసిన
అలా గాజులు వేపించుకుని మురిసిపోతూ వస్తుంటే ఇక్కడ చింతపిక్కల్లా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? మీరు కూడా అనుకున్నారా చింతపిక్కలు కావండి అవేవో గింజలట. ఆ గింజల్ని దిష్టిలోకి వాడతారట. మరి ఇక్కడ అంతా కూడా ఎక్కువగా ఇంటికి నరదిష్టి, ఇంటి దిష్టి, ఇలా లారీలు వాహనాలకి వీటన్నిటికీ కట్టే దిష్టివి ఎక్కువగా అమ్ముతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఫోటో స్టూడియో అనమాట. ఈ ఫోటో స్టూడియోని కవర్ చేస్తుంటే పాప ఆయన ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఫోటో స్టూడియోస్కి వెళ్ళి ఫోటోలు దిగాలి కదా, మనమేమో ఫోటో స్టూడియోలనే ఫోటోలు తీసేస్తుంటే పాపం వాళ్ళకి నష్టం కదండి. సో అందుకని చెప్పేసి వచ్చేసాను. అండ్ ఇక్కడంతా కూడా మనకి ఆలయాల్లో కనిపించేవన్నీ కూడా షాప్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ బండ సొరిగల వెలిసిన దేవుడిగా కొమరవెల్లి మల్లన్న స్వామిని కీర్తిస్తారట. మరి అంతేకాకుండా సూదిమాను గుండు మీద త్రిశూలం ఉంటుందట. అది చెప్తాను, నేను చూపిస్తాను మీకు. అండ్ సూదిమాను గుండు అంటే ఆలయం వెనుక ఉన్న పెద్ద రాయి అనమాట. అంటే ఆలయమే ఒక పెద్ద కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఇంకొక రాయి, ఆ రాయి పైన ఇంకో రాయి, అండ్ తర్వాత ఇంకొక రాయి కూడా ఉంది. చివరాఖరి రాయి పైన త్రిశూలం ఉంటుందట. అది ఎక్కడము దిగడం అనేది చూడ్డానికి చాలా ఈజీగా ఉన్నా కానీ చాలా కష్టమట అది. సో దాన్ని ఒక మొక్కుబడిగా కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారట భక్తులు. సో దాని పక్కనే రేణుకా ఎల్లమ్మ ఆలయం కూడా ఉందట. అండ్ ఈ మల్లన్న స్వామిని ఎక్కువగా కాపులు చాలా మంది పూజించారు. ఎంతో మంది ఇక్కడికి చాలా వాళ్ళ మొక్కులు తిరిగి లోపలికి దర్శనానికి వెళ్ళామన్నమాట. అండ్ అలాగే మరి ఈ లోపు మనం ఈ మల్లన్న స్వామి యొక్క ప్రాశస్త్యము, ఇక్కడ జరిగే జాతర గురించి మాట్లాడుకుందాము. మరి ఇక్కడ మల్లన్న స్వామి జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున జాతర మొదలయ్యి ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుందట. పండగ తర్వాత లష్కర్ బోనాలుగా తలచి ఎంతోమంది యాత్రికులు వస్తారట. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం పట్నం అనే విశేషమైన మొక్కుబడులు ఉంటాయట. బోనం అన్నమాట మనమందరం విన్నదే. అంటే బోనం అంటే కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి సమర్పిస్తారు. ఇది మనందరికీ తెలిసినదే. మరి పట్నం అంటే ఏంటి? ఢమరుకం వాయిస్తూ జానపద శైలిలో పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక ఢమరుకంతో జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తూ చివరలో కామదహనం అంటే హోలీ పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి వాటి మధ్య స్వామిని ఆవాహన చేసి వీరభద్రుడిని భద్రకాళిని పూజించి రాత్రివేళ చతురస్రాకారంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్దీ కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారట. తెల్లారేపటికి ఆ కర్రలన్నీ చండ్ర నిప్పులుగా మారతాయి. ఆ కర్రలను విశాలంగా పేర్చి కణకణమండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఈ అగ్నిగుండాలు దాటి వెళ్తూ ఉంటారట. అలాగే ఎంతోమంది భక్తులు ఈ అగ్నిగుండాలను నడిచి వెళ్తూ ఉంటారట. చూస్తున్నారా, నార్మల్ డేస్లోనే భక్తుల కిటకిట ఈ విధంగా ఉంది అంటే మరి జాతర అండ్ విశేషమైన రోజుల్లో అయితే అసలు ఇదంతా చూస్తున్న ఆ ప్లేస్ అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఉంటుందన్నమాట భక్తులతోటి. అండ్ మరి మేము ఇదంతా దాటుకొని ఆలయము ఎక్కడైతే ద్వారం ఉంటుందో అక్కడ వరకు రీచ్ అవుతూ ఉన్నాము. అండ్ ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కలిశారనమాట ఇక్కడ. సో చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటారట. అండ్ అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వీడియో తీస్తుంటే. చాలా సంతోషం అనిపించింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మొత్తం అంతా కూడా గాజులతోటి ముడుపులు కట్టుకుని ఉన్నారు చాలామంది. మన సబ్స్క్రైబర్స్ కనిపించారని చెప్పాను కదా. సో వీళ్ళంతా అక్కడ దగ్గరలో ఉన్న ఊరు నుంచి వచ్చారట మన సబ్స్క్రైబర్స్. వాళ్ళతో కాసేపు మాట్లాడాము. అండ్ అలాగే అందరం కలిసి ఇలా లైన్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. శిరీష, నాగజ్యోతి, ప్రజ్ఞాపూర్, వరలక్ష్మి, ప్రజ్ఞాపూర్ ఇక్కడ వాళ్ళే అయితే. ఓకే ఓకే. సబ్స్క్రైబ్ టు వావ్ మామ్.
తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మన గురించే అంతా. సో అక్కడ చూస్తున్నారే రాయి మీద రాయి, రాయి మీద రాయి, దాన్నే సూదిమానుగుండు అంటారనమాట. అక్కడ త్రిశూలం ఒకటి ఉంటుంది. దానిపైకి చాలామంది ఎక్కడము దిగడం అనేది చాలా కష్టమట. సో దాన్ని ఒక మొక్కులుగా కూడా పెట్టుకుంటూ ఉంటారు అని తెలిసింది. సో చెప్తూ ఉంటారనమాట. సో మాటల్లోనే మేము ఇలాగా స్వామివారి దగ్గరికి వచ్చేసాము. లోపల చాలా గంభీరంగా ఉన్నారనమాట మల్లికార్జున స్వామి. లోపల వీడియో తీయరు కాబట్టి నేను తీయలేదు. బట్ స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను. అండ్ దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక అక్కడ కాలభైరవ స్వామి దర్శనమిస్తూ ఉంటారనమాట. అండ్ చూడండి ఆ రాళ్ళు అలా ఆ విధంగా ఉన్నాయి. మొత్తం అంతా కూడా కొండ మీద వెలిసిన స్వామి, బండ సొరిగల్లో వెలిసిన స్వామిగా కొమరవెల్లి మల్లన్నని కీర్తిస్తారని ముందే చెప్పాను కదా, అదనమాట. అండ్ మరి ఇక్కడ మా మోహన్ అయితే 2-3 సార్లు దర్శనం చేసేసుకొని వచ్చి ఆ సంతోషంలో ఎగురుతూ ఉన్నాడు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలాగే మరి స్వామివారి దర్శనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాము. బట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాం, కానీ మరి స్వామివారి విశేషం ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశారని, అందుకే ఈ ప్రాంతాన్ని కుమారవెల్లి అని, కాలక్రమేణా కొమరవెల్లి అనే పేరు వచ్చిందట. పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి, నిర్మలమ్మ అనే దంపతులకు పుట్టి తన మహిమలతో తన భక్తుల్ని కాపాడుతాడని క్షేత్ర పురాణం అన్నమాట. తన భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ స్వామి శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాకుండా గంభీర ఆకారంలో దర్శనమిస్తూ ఉంటారు. మట్టితో చేసిన ఈ విగ్రహం 500 సంవత్సరాల క్రితం చేయబడ్డదట. చాలా గొప్పది కదండి ఈ క్షేత్ర పురాణం కూడా. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవండి. మరి ఇలాగా మన ఆలయాల గురించి మనం తెలుసుకుంటూ ఉందాము అప్పుడప్పుడు. అండ్ నా వ్లాగ్స్లో అన్ని రకాల విషయాలు నేను మీ అందరికీ అందిస్తూ ఉంటాను. మరి ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ వేసుకోండి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్లు పెట్టండి. అండ్ మీరు కూడా కుమరవెల్లి వెళ్ళి వచ్చారా లేదా, మీరు స్వామిని దర్శించుకున్నారా, ఎవరైనా ఇక్కడి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా స్వామిని దర్శించుకోండి. అండ్ మరి ఇక్కడి నుంచి మేము ఇక కొండపోచమ్మ ఆలయానికి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటో స్టూడియోలో, మరి లోపల ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం తప్పు కాబట్టి మనం ఫొటోస్ వీడియోస్ తీయలేం కాబట్టి ఇక్కడ స్వామివారిని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే మల్లన్న స్వామి పెద్ద పెద్ద మీసాలతో గంభీరంగా కనిపిస్తున్నారో అదే విధంగా స్వామి మనకి లోపల దర్శనమిస్తూ ఉంటారనమాట. అండ్ ఆలయ గోపురం చూస్తున్నారు కదా, సో అది. అండ్ ఇక్కడ షాప్స్లో మా బంటి ఏవో చైన్స్ అవి కొనుక్కొని సో అలాగా సరదాగా చిన్న చిన్న షాప్స్ అవన్నీ చూసుకుంటూ అలాగా కొండపోచమ్మ ఆలయానికి మేము బయలుదేరిపోయాము. ఏది జబర్దస్త్ ఉంది.
ఉంది. చెయ్యు పిట్లా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. నన్ను ఎత్తి మీద ఎక్కండి. అయిపోయిందని ఆడికి నెక్స్ట్ కొండపోతాం. రైట్ అన్నది కదా. కొమరవెల్లి నుంచి కొండపోచమ్మ ఆలయం కొంచెమే దూరము అయినప్పటికీ 2-3 దారులు ఉండబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఆయన కూడా అడిగి అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఆ దారిలో అయితే ఈ పూల చెట్లు ఎంతో బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. మరి ఈ పూలు తెంపుకుని గణేశుడికి పెట్టి నేను కొన్ని పూలు తీసుకుని అలా కొండపోచమ్మ ఆలయానికి వెళ్ళిపోయాము. మరి కొండపోచమ్మ ఆలయం చిన్నదే అయినప్పటికీ అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణట. ఈ కొండపోచమ్మను మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారట. అదేనా పోదాం అడిగి. సో అలా అమ్మవారి దర్శనం కూడా చేసుకుని చక్కగా మరి మల్లన్న సాగర్, మరి కొండపోచమ్మ సాగర్ అనేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయట అక్కడ. అవి కూడా చూద్దాము అని ప్లాన్ చేసుకొని మల్లన్న సాగర్కి వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. అసలు మల్లన్న సాగర్కి వెళ్తుంటే అయితే ఎవ్వరూ ఒక పిట్ట కూడా కనపడలేదండి, అంత భయంకరంగా ఉంది. సో అయినా కూడా అలాగే చూసుకుంటూ వెళ్ళాము. తీరా వెళ్తే అక్కడ అసలు ఒక్క మనిషి కూడా దరిదాపుల్లో లేరు. నిజానికి అసలు మల్లన్న సాగర్ అనేది ఒక ప్రాజెక్ట్ అని చాలామందికి తెలియదు. అండ్ ఇక్కడే నీరు ఉన్నప్పటికీ, రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసిందే లేదనమాట. సో అది అలా చూసేసి ఏదో చూసామన్న పేరుకి అలా చూసి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.